ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఇప్పుడున్న జనరేషన్లో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇట్ ఈస్ లైక్ ఎ బిజినెస్ అంతే. ఎవరిని అడిగినా ఏం చేస్తున్నాడు అంటే ఇంజనీర్ అన్నా చెప్పాలా, మెడికల్ అన్నా చెప్పాలి. ఇంకో పేరు చెప్తే అది ఇంకా వాడు చదవట్లేదు ట్రీట్ చేసేవా. ఇట్లా కడతారా బాబు ఇన్ని ఫీజులు అని అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 30 lakh పేమెంట్ సీట్ అన్నమాట. సో 30 lakhs ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఇన్వెస్ట్ చేశారు మీరు. ఇంజనీరింగ్ అయిపోయినాక ఈ అబ్బాయికి స్టూడెంట్కి 40 lakhs ప్యాకేజ్ ఇచ్చే కంపెనీ ఉంది. వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది, స్టూడెంట్స్కి వాళ్ళు ఎలా ఉండబోతున్నారు ఫ్యూచర్లో అనేది ఆలోచించట్లేదు చాలా మంది. సో మోస్ట్ ఆఫ్ ద వెస్ట్రన్ కంట్రీస్లో ఈ కల్చర్ ఉంది. 7th నుంచే వాడు డిసైడ్ చేసుకుంటాడు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలని. ఆ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఈ సాంస్క్రిట్ మనం ఎక్కడ తీసుకెళ్తా నాకు తెలియదు. అవును అవును రైట్. ఐ మీన్ ఇది కొంచెం ట్రికీ దిస్ థింగ్, బట్ అదర్వైజ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. రైట్. అంటే నేను అనేది మీ కాలేజ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి? మాకున్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ ఇన్ గచ్చిబౌలి. స్టూడెంట్ బయటికి స్టెప్ అవుట్ చేసినప్పటి నుంచి ఆయన చుట్టూ ఉండే వాళ్ళందరూ కార్పొరేట్. 50% ఆఫ్ ద థింగ్స్ ఏవైతే మేము ట్రైన్ చేయాలో అది ఆ ఏరియా మీరు రాగానే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్. సో కమింగ్ టు ద డాక్టర్, టూ మెనీ స్టూడెంట్స్ ఈ ప్రెషర్ తీసుకెళ్లి స్టూడెంట్ మీద పెడుతున్నారు. పేరెంట్ ప్రెషర్ చూడలేక, అటు కాలేజ్లో నీట్ ఎగ్జామ్ క్లియర్ చేయలేక వాడికి ఒకటే దారి కనిపిస్తుంది ఏంటంటే ఐ ఎండ్ అప్ మై లైఫ్ అని. సో 10+2 తర్వాత స్టూడెంట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఏజ్. సో అలాంటి ఏజ్లో వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి అండ్ వాళ్ళకి ఏ కోర్స్ తీసుకుంటే మంచిది, సో వీటి గురించి మనతో మాట్లాడడానికి బిజినెస్ స్కూల్ ISTTM చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు, రాజేష్ నాయక్ గారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. హలో చైతన్య సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆల్ గుడ్ అండి, గోయింగ్ ఆన్. సో ఫస్ట్లీ సార్, అంటే స్టార్టింగే ఇందా నుంచి అనుకున్నాను కొన్ని బిజినెస్కి సంబంధించిన క్వశ్చన్స్ చేద్దాము, లేకపోతే బిజినెస్ కోర్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ చేద్దామని. కానీ జనరల్గా 10+2 అయిన తర్వాత జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో జెన్జీ కిడ్స్ అందరూ కూడా 10+2 తర్వాత కిడ్కి ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలో తెలియకుండా ఏది పడితే అది తీసుకొని దే ఆర్ లైక్ స్పాయిలింగ్ దేర్ లైఫ్. చాలామంది మనం సక్సెస్ స్టోరీస్ వింటూ ఉంటాం, కానీ చాలా వరకు సక్సెస్ అవ్వని వాళ్ళు ఇంకా కూడా అక్కడే ఆ 10+2 తర్వాత ఉండే డిగ్రీస్ కోర్సెస్లలో ఇలాంటి దాంట్లో నుండి ఇరికిపోయి ఉంటారు. సో అసలు ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి సార్ మార్కెట్లో ఇప్పుడు? సో ఇప్పుడు 10+2 కంటే యాక్చువల్గా 10th అయిపోయిన తర్వాతనే కొన్ని కోర్సెస్ అన్ని, కొన్ని డైవర్సిఫైడ్ కోర్సెస్ వచ్చేసినాయి. ఓకే. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవి ఆఫర్ చేస్తున్నారు. ఓకే. సో అంటే లైక్ కంపారిటివ్లీ ఒక 15 years 20 years బ్యాక్ చూసుకుంటే ట్రెడిషనల్గా 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంటర్లో MPC, BIPC, డాక్టర్, ఇంజనీర్. లేదు అంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు ఆర్ట్స్ వైపు వెళ్ళేవాళ్ళు, లేదంటే బైపీసీలోనే అగ్రికల్చర్, BSc, డిఫరెంట్ కోర్సెస్ తీసుకునేవాళ్ళు. అది ఎట్లా అయిపోయిందంటే అది ఒక ట్రెడిషన్ అయిపోయింది. సో ఎవరిని అడిగినా ఏం చేస్తున్నాడు అంటే ఇంజనీర్ అన్నా చెప్పాలా, మెడికల్ అన్నా చెప్పాలి. ఇంకో పేరు చెప్తే అది ఇంకా వాడు చదవట్లేదు ట్రీట్ చేసేవాళ్ళు. సో ఇది పేరెంట్స్కి కూడా ఎలా పడిపోయిందంటే ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి బైపీసీ తీసుకొని ఒక్కసారి ర్యాంక్ రాకపోతే సెకండ్ టైం రాకపోతే థర్డ్ అటెంప్ట్, వాడు డాక్టర్ అయ్యేదాకా లాంగ్ టైంలో చేపిస్తున్నారు. అవును సార్. రైట్. ఆ గ్యాప్లోనే వాడి ప్రీషియస్ ఏజ్ ఏదైతే ఉందో 4 to 5 years వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్లో మంచి బీటెక్ కాలేజ్లో రావాలా సీట్, లేదు అంటే ఇంకో లాంగ్ టర్మ్. ఈ మధ్య రీసెంట్గా ఒక ఏదో మూవీ కూడా చూస్తుండే, ఇంజనీరింగ్లో లాంగ్ టర్మ్ ఏంటి అని. సో బట్ ఎనీయో ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ న్యూ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కొంచెం స్టూడెంట్ వే ఆఫ్ థింకింగ్ మారింది. స్టూడెంట్స్ కూడా కొంచెం ఇండిపెండెంట్ అవుతున్నారు. పేరెంట్స్ కూడా ఇప్పుడు వస్తున్న మీరు చెప్పినట్టు జెన్జీ కిడ్ పేరెంట్స్ అందరూ వాళ్ళందరూ 2000 నుంచే ఈ మన IT వైపు వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు అంటే దే హావ్ సీన్ ద వరల్డ్. అంటే ఒకప్పుడు పేరెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇలా ట్రెడిషనల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. అండ్ 10th నుంచే ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు లైక్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ 10th అయిపోయింది, ఇంటర్లోనే ఆర్ట్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకంటే దే వాంట్ టు బికమ్ డిఫరెంట్ కోర్స్. అంటే నేను అడిగాను ఎందుకు ఇంటర్లోనే డైరెక్ట్గా ఆర్ట్స్ కానీ లేకపోతే దీని వైపు వెళ్ళాలనుకుంటున్నారంటే ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ టు బికమ్ అడ్వకేట్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు. అంటే 10thలోనే తను అడ్వకేట్ అవ్వాలి అని లైక్ దట్స్ వెరీ గుడ్ సైన్. రైట్. అంటే ఇది బయట కంట్రీస్లో, మోస్ట్ ఆఫ్ ద వెస్ట్రన్ కంట్రీస్లో ఈ కల్చర్ ఉంది. 7th నుంచే వాడు డిసైడ్ చేసుకుంటాడు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలని. ఆ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాడు. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఏంటంటే అంటే ఈరోజు కూడా మేము మా కోర్సెస్లో
ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ చెప్తున్నాం, రైట్? సో ఆ సాంస్క్రిట్ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ చెప్పేసరికి అంటే ఈ సాంస్క్రిట్ మనం ఎక్కడ తీసుకెళ్తా నాకు తెలియదు, అవును అవును రైట్? ఐ మీన్ ఇది కొంచెం ట్రికీ దిస్ థింగ్, బట్ అదర్వైజ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. రైట్. ఓకే, డిగ్రీకి వచ్చిన అబ్బాయి కూడా ఇంకా సాంస్క్రిట్ చదువుతున్నాడు అంటే అది ఎక్కడ యూజ్ అవుతుంది అనేది ఇట్స్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట. అవును అవును బట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే ఇప్పుడు మనం ఈ మధ్యన ఈ ఇన్స్టా ఇవన్నీ ఎక్కువ అయ్యేసరికి మనం చూస్తున్నాం, అవును సార్. రైట్? అక్కడ చైనాలో కానీ వేరే కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, స్కూల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ పని వాళ్ళు ఎలా చేసుకుంటారు. సో వాడు సెవెంత్లోనే వాడికి క్లారిటీ అంటే మనకు తెలిసిపోతుంది, ఓకే నేను ఐఎమ్ గుడ్ ఇన్ ఇంజనీర్ వైపు కాబట్టి లెట్ మీ గో టువర్డ్స్ ఇంజనీరింగ్. ఇలా ఉంటాయి అంటే అన్వాంటెడ్ సబ్జెక్ట్స్ అన్ని వాళ్ళు అక్కడే డిలీట్ చేసేస్తారు. ఓకే. మనకేమో ఈ అన్వాంటెడ్ సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయాక క్యారీ అవుతుంటాయి. ఓకే. ఓకే, సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం 10th అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ దే ఆర్ లైక్ ఓకే నేను ఇది కావాలనుకుంటున్నా కాబట్టి నేను ఇదే కోర్స్కి వెళ్తాను, ఇంకా నేను మిగతా కోర్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేయను. ఓకే, బట్ ఇది వెరీ మైనారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే హార్డ్లీ 10% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే ఈ కల్చర్లో ఉన్నారు. ఓకే. ఇంకా 90% స్టూడెంట్స్ అదే ఓల్డ్ కల్చర్, లైక్ ఓకే 10th అయిపోయింది, ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఆర్ బైపీసీ. సో ఎంపీసీ తీసుకుంటే నేను ఖచ్చితంగా ఆ టాప్ 20 కాలేజెస్లోనే ఇంజనీరింగ్ చేయాలా, బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవ్వాలా, రైట్? సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే బికాస్ ఆఫ్ ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇవన్నీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అంటే నేను కాలేజ్ పేరు చెప్పను కానీ ఆల్మోస్ట్ ఒక 30 lakh పేమెంట్ సీట్ అనమాట మేనేజ్మెంట్ కోట ఇంజనీరింగ్కి. ఓకే ఓకే, సో 30 lakhs ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఇన్వెస్ట్ చేశారు మీరు. ఓకే. ఫైనల్ ఇయర్ అయిపోయేసరికి అట్లీస్ట్ 1% మీరు ఇంట్రెస్ట్ చేసుకున్నా ఒక 40 to 45 lakhs అవుతుంది. ఓకే, ఇంజనీరింగ్ అయిపోయినాక ఈ అబ్బాయికి స్టూడెంట్కి 40 lakhs ప్యాకేజ్ ఇచ్చే కంపెనీ ఉందా? లేదు, రైట్? అంటే 40 lakhs ఈ మధ్యన ఐఐటీస్కే ఛాలెంజింగ్ అయిపోయింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ లేటెస్ట్ టెక్నాలజీస్ రావడం వల్ల మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ వర్క్ అంతా మనకి వీటితో అయిపోతుంది. సో యూఆర్ ఇన్వెస్టింగ్ 30 lakhs at the age of our first year of engineering, and by the time you finish that 40-45 and ఆ ప్యాకేజ్ రావడం అనేది ఇంపాసిబుల్, రైట్? ఓకే, ఇప్పుడు ఉన్న జాబ్సే కాపాడుకోవడానికి చాలామంది కష్టపడుతున్నారు. 40 lakhs ప్యాకేజ్ ఇచ్చే కంపెనీస్ అనేవి ఉన్నా ఇప్పుడు ఇవ్వట్లేరు, బికాస్ దే ఆర్ ఫైండింగ్ దే ఆర్ గెటింగ్ గుడ్ క్యాండిడేట్స్ విత్ లెస్ ప్యాకేజ్ కాబట్టి, రైట్? సో కమింగ్ టు ద డాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఎస్ అఫ్ కోర్స్ ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకు ఉంది డాక్టర్ ఇంజనీరింగ్ మార్కెట్లో, బట్ టూ మెనీ స్టూడెంట్స్ అంటే మన దగ్గర ప్రాపర్గా ఉన్న కాలేజెస్ ఒక 100 అనుకోండి, 100లో ఎవ్రీ కాలేజ్ హ్యాస్ గాట్ సమ్ 1000 అడ్మిషన్స్, అంటే 100లో ఒక ఆల్మోస్ట్ ఒక 1 lakh అడ్మిషన్స్, రైట్? బట్ మన దగ్గర ఇంజనీరింగ్ రాస్తుంది ఎంతమంది, రైట్? కమింగ్ టు నీట్ ఎగ్జామ్ ఆల్సో, ఓకే, కాలేజెస్ తక్కువ ఉన్నాయి, రాసే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, మిగతా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే లాంగ్ టర్మ్ చేయడము, సరే లాంగ్ టర్మ్ చేసిన 1-2 attempts తర్వాత దే కెన్ అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. పేరెంట్స్ కూడా ప్యానిక్ అయిపోతున్నారు, 1 లాంగ్ టర్మ్ అయిపోయింది, 2nd లాంగ్ టర్మ్ అయిపోయింది, ఇంకా ర్యాంక్ రావట్లేదు అని. ఈ ప్రెషర్ తీసుకెళ్ళి స్టూడెంట్ మీద పెడుతున్నారు. సో ఆ ఏజ్లో స్టూడెంట్ మైండ్ సెట్ ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే పేరెంట్ ప్రెషర్ చూడలేక, అటు కాలేజ్లో ఎగ్జామ్స్ అంటే ఆ నీట్ ఎగ్జామ్ క్లియర్ చేయలేక వాడికి ఒకటే దారి కనిపిస్తుంది ఏంటంటే ఐ విల్ ఎండ్ అప్ మై లైఫ్ అని. అది ఈ మధ్యన చూసినప్పుడు నేను అంటే మా స్టూడెంట్స్ తోటి నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటా, పిలిచి లైక్ మాట్లాడుతూ ఉంటాం, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం కదా. ఇవి టీవీలో చూసినప్పుడు అనిపిస్తుంది ఇంటర్మీడియట్ కాలేజ్ ఎందుకు ఇలా అంటే స్టూడెంట్స్తో ఇంట్రెస్ట్, ఫీజు కట్టడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, రైట్? వీఆర్ పేయింగ్ lakhs of amount, ఇంటరాక్టింగ్ విత్ దెమ్ ఇస్ ఇంపార్టెంట్. 2 years ఒక స్టూడెంట్ మీ దగ్గర ఉన్నాడు అంటే డెఫినెట్గా స్టూడెంట్ మైండ్ సెట్ ఏందో యాజ్ ఎ ఫ్యాకల్టీ మీరు రీడ్ చేయాలి, వీడు సెన్సిటివ్గా ఉన్నాడా లేదా స్ట్రాంగ్గా ఉన్నాడా. సెన్సిటివ్గా ఉన్నప్పుడు వీక్లీ ఒకసారి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వండి. అంటే డాక్టర్ అవుతానే లైఫా, ఇంజనీర్ అవుతానే లైఫా, రైట్? చాలా ప్లెంటీ ఆఫ్ అంటే మా ఫ్రెండ్స్ అంటే నేను బైపీసీ స్టూడెంట్ వెరీ ఫ్రాంక్, మా ఫ్రెండ్స్ అందరూ ఈరోజు డాక్టర్స్ ఉన్నారు. ఎక్కడైనా అవుటింగ్లో కానీ ఎక్కడ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు, అరే నీ లైఫ్ బాగుందిరా, లైక్ టైంకి ఇంటికి వెళ్తావు, టైంకి అన్నీ చూసుకుంటావు, బట్ బీయింగ్ ఏ డాక్టర్ మాకు ఏ ఎమర్జెన్సీ కాల్ వస్తుందో తెలియదు, ఫ్యామిలీ టైం ఉండదు, ఎప్పుడన్నా వెళ్ళాలా, అటెండ్ అవ్వాలా, కార్పొరేట్ హాస్పిటల్ అంత కాంపిటీషన్ ఉంటుంది, ఇన్ కేస్ నేను వెళ్ళట్లేదంటే రేపు పొద్దునే నాకు రీప్లేస్మెంట్ చేసేస్తారు అక్కడ. సో పేరెంట్స్ కూడా ఆలోచించాలి. ప్లెంటీ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, ప్రతి కోర్స్కి ఇంపార్టెన్స్ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి, బిజినెస్ వైపు వెళ్ళొచ్చు, బీబీఏ వైపు రావచ్చు, బీసీఏ వైపు రావచ్చు,
కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, స్టూడెంట్స్ కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, అంటే జనరల్గా మీరు అన్నట్టు డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో లేకపోతే ఇంకా డిగ్రీ అనేది ఉంటుండే. అంటే జనరల్గా ఇక్కడ ఎక్కడ సీట్ రాకపోతే వాడు డిగ్రీలో వెళ్ళిపోతుంది, వాడు ఏదో ఒక డిగ్రీ అందులో బాటనీ ఒకటి, జువాలజీ ఒకటి, ఇలాంటివన్నీ తీసుకునేవాళ్ళు. సో నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు అందరూ కూడా బేసిక్గా ఈ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, డాక్టర్ అయిన తర్వాత ఎందులో ఒక దగ్గరికి వెళ్ళి దే నీడ్ టు బి అన్ ఎంప్లాయ్ ఎవ్రీవేర్, ఎక్కడైనా కానీ. సో ఇప్పుడున్న ట్రెండ్ అంతా కూడా అంటే జనరల్గా మైండ్ సెట్స్ అన్నీ కూడా దే షుడ్ బి లైక్ ఎ ఓనర్. అంటే నేనే ఒక కంపెనీకి ఓనర్ అవ్వాలి, నేనే ఒక స్టార్టప్ నేనే ఎందుకు తయారు చేయకూడదు అనే ఇంటెన్షన్లో అలాంటి మైండ్ సెట్స్తో ఉన్నారు పిల్లలు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ బేసిక్గా? అంటే ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్కి మెయిన్గా మిస్ అవుతుంది పేషెన్స్ అండి, ఓపిక లేదు. రైట్, ఒకప్పుడు సపోజ్ ఒక ఎల్ఐసిలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ కానీ ఇయర్లీ ఇన్వెస్ట్ చేస్తే ఒక 20-30 years వరకు అది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపు వచ్చేయాలి వాపస్. సో పేషెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ తక్కువ. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో మైట్ బి అది పేరెంట్స్ ప్యాంపరింగ్ వల్ల అవ్వచ్చు, లేదంటే కాలేజెస్ ఓవర్ కేరింగ్ వల్ల అవ్వచ్చు, ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోతున్నారు. బిజినెస్ పెట్టినప్పుడు కానీ లేకుంటే ఏదైనా జాబ్లో జాయిన్ అయినప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. రైట్, ఫెయిల్యూర్ని తట్టుకోలేక అరే నేను ఇంకా నాకు ఇది నా వల్ల కాదేమో అన్నట్టు ఈదర్ డైవర్ట్ అయిపోతున్నారు, లేదంటే విత్డ్రా చేసుకొని కూర్చుంటున్నారు. ఓకే, రైట్. సో స్టూడెంట్ ఏదైనా బికమింగ్ అన్ ఎంటర్ప్రినర్ ఇస్ లైక్ ఎవరి డ్రీమ్ అన్నా చలో నేను ఒక దగ్గర పని చేసే బదులు నేను 10 మందికి పని చేయించాలా అనే ఎవరికన్నా డ్రీమ్ ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది పిల్లలకి వచ్చేసింది అది. సో ఎంటర్ప్రినర్ అవ్వాలి అంటే దేర్ ఆర్ లైక్ ఫ్యూ క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ అనేది స్టూడెంట్కి ఇన్హెరిట్ చేసేది కాలేజ్. రైట్. ఓకే, సో కాలేజ్ ఇన్హెరిట్ చేయాలంటే కాలేజ్కి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ప్రతి కాలేజ్ చేయలేదు అది. రైట్, సో స్టూడెంట్ చూసింగ్ ద రైట్ కాలేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రినర్ ఆర్ టు బికమ్ ఎన్ ఓనర్ ఆఫ్ ఎనీ బిజినెస్. ఓకే, అండ్ ఫెంటాస్టిక్ ఐడియాస్తో వస్తున్నారు స్టూడెంట్స్. యూనో ఆ ఐడియాస్ వింటే వావ్ ఫ్యాక్టర్ అనమాట. అరే ఇట్లా కూడా చేయొచ్చా, యూనో ద కమింగ్ అవుట్ విత్ డిఫరెంట్ ఐడియాస్. బట్ అన్ఫార్చునేట్లీ ఎగ్జిక్యూషన్ దగ్గర వీళ్ళకి అంత ఓపిక ఉండట్లేదు. రైట్, అంటే దే నీడ్ ఫాస్టర్ రిజల్ట్ అంతే. జస్ట్ పెడితే వెంటనే రిటర్న్ నేను ఒకటి తయారు చేసేసిన నాకు ఒక 1 monthలో దీని మీద రికగ్నిషన్ రావాలి, పేటెంట్ రావాలి, నేను ఒక కంపెనీ తయారు చేసి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, యూనో దానికి ఒక స్టేషన్ పీరియడ్ ఉంటుంది, స్లోగా అది మార్కెట్లోకి వెళ్ళాలి, ప్రోడక్ట్ అనేది యూనో సక్సెస్ అవ్వాలి. ఇంత ఆలోచన, ఇంత ఓపిక ఉండట్లేదు అనమాట. ఏం చేస్తారంటే యూట్యూబ్లో 1/2 hour ఒక వీడియో అయిపోయినట్టు వాడు పెట్టిన బిజినెస్ 1/2 hour అది సక్సెస్ అయిపోయింది. 1/2 hour ఏంటి సార్, ఇప్పుడు ఉన్న దాంట్లో 30 seconds షార్టేజ్ చూడట్లేదు ఎవరు. సో ఇన్స్టాగ్రామ్ అయిపోయింది జనరల్గా ఇప్పుడున్న జనరేషన్ అందరి లైఫ్ కూడా ఇన్స్టాగ్రామ్, జస్ట్ స్క్రోలింగ్ దేర్ లైఫ్. 30 seconds చూడగానే బోర్ వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకో రీల్కి వెళ్ళిపోవడం తప్ప ఇంకేం చేయట్లేదు. సరే, ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నేను ఒక మంచి స్పీకర్ అంటే మన ఈవెంట్కి వచ్చారు, జేడీ గారు అనుకుంటా. సార్ మాట్లాడేటప్పుడు ఐ వాజ్ జస్ట్ మెస్మరైజింగ్ అనమాట. స్పీచ్లో విన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఒక బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనము ఏదైతే చదువుకుంటామో అది చదువు కాదు, మనం ఏదైతే నేర్చుకుంటామో హౌ యూ ఆర్ గోయింగ్ టు బిహేవ్ ఇన్ యువర్ లైఫ్, ఫ్యూచర్లో మనం ఎలా ఉండబోతున్నామని. సో మీ కాలేజ్లో అంటే జనరల్గా 10+2 తర్వాత వచ్చే బీబీఏ కానీ ఇవన్నీ కానీ, సో అప్పటి వరకు ఉన్న మైండ్ సెట్లో పిల్లలు ఎలా ఉంటున్నారు సార్? అంటే ఆ 10+2లో వాళ్ళందరూ నిజంగానే స్టక్ అయిపోయి ఉంటారు, మైండ్ అంతా కూడా వాళ్ళది ర్యాంక్స్ కొట్టాలి, లేకపోతే మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలి అని చెప్పి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ అనేది కొంచెం ఫ్రెష్గానా లేకపోతే ఎట్లుంటుంది సార్? అంటే జనరల్గా వాళ్ళది ఓవరాల్గా మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే మీరు జేడీ గారి ఈవెంట్లో యాక్చువల్గా నేను కూడా ఉండే, చెప్పిన స్టేట్మెంట్ అంటే క్వాలిఫికేషన్ ఎవరైనా సంపాదించుకుంటారు కానీ యాక్చువల్గా మీరు నేర్చుకునే ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్, క్వాలిఫికేషన్ డిఫరెంట్. రైట్, సో క్వాలిఫికేషన్ యూనో వచ్చేస్తాయి డిగ్రీస్ పక్కన, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కానీ వాట్ యూనో ఎగ్జాక్ట్గా మనం ఏం చేస్తున్నాం అనేది సక్సెస్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ అనమాట. సో ఇప్పుడు రైట్, ఐ మీన్ ఆల్మోస్ట్ 2-3 lakhs ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తారు. ఓకే, అన్ఫార్చునేట్లీ లాస్ట్ 15 years నుంచి మన దగ్గర ఉన్నది ఒకటే ఒక హైటెక్ సిటీ. ఓకే, సో మొత్తం తెలంగాణ లైక్ లెటెస్ట్ టేక్ అబౌట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్లో అంటే లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఉంటాయి తప్ప కార్పొరేట్లో అలాంటిది ఉండదు. టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ పికప్ చేసుకుంటారు. అది వెస్ట్ బెంగాల్ నుంచి రావచ్చు, ఒరిస్సా నుంచి రావచ్చు, ఢిల్లీ నుంచి రావచ్చు, దే ఓన్లీ పికప్ ది టాలెంటెడ్ కిడ్స్. సో మనకిప్పుడు ఉన్న 2 to 3 lakhs కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హార్డ్లీ
ఎంప్లాయబుల్. లైక్ ఎవ్రీ ఇయర్ మనం చూస్తాం కాలేజెస్ పెడతారు, 500 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు, 600 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతారు. బట్ టు బి వెరీ ఫ్రాంక్, దాంట్లో సగం ఓన్లీ ప్రమోషనల్ మెటీరియల్ ఉంటుంది తప్ప నిజంగా జెన్యున్గా ప్లేస్ అయ్యి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ వచ్చి వీడు కంపెనీకి వెళ్ళి జాయిన్ అయ్యేదాకా ఫింగర్స్ క్రాస్డ్ అనమాట, అది కంటిన్యూ అవుద్దా కాదా అని. లాస్ట్ ఇయర్ కొన్ని టాప్ ఎంఎన్సీస్లో లాస్ట్ ఇయర్ ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఇంకా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. సేమ్ కంపెనీ అదే కాలేజ్కి మళ్ళీ ఇంటర్వ్యూకి పోయింది ఇయర్ వాళ్ళ జూనియర్స్ పికప్ చేసుకోవడానికి, రైట్. సో ఇప్పుడు సేమ్ లైక్ జేడీ గారు చెప్పినట్టు క్వాలిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, కానీ దాన్ని మనము యాక్చువల్గా ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది సక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లా అంటే ఇప్పుడు 10th ఇంటర్లో మీరు చెప్పినట్టు ర్యాంక్స్, సగం మంది సీరియస్గా ర్యాంక్స్ కోసం జాయిన్ అవుతారు, ఇంకో సగం మంది ఇంట్లో వాళ్ళ ప్రెషర్ భరించలేక జాయిన్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళకంటే ముందు ఇంట్లో వాళ్ళు డిసైడ్ అవుతారు అనమాట, మా వాడు డాక్టర్ అయిపోవాలా లేకుంటే ఇది అయిపోవాలని చెప్పి. సో తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. సో వాడు ఏదో 2 years ఏదో రకంగా ఫినిష్ చేసేస్తాడు ఇంటర్మీడియట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న సో కాల్డ్ ట్రెడిషనల్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాడిని ఎట్లా చేస్తాయంటే 10th దాకా వాడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతాడు, సూపర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో మంచి ట్రైనింగ్ దొరుకుతుంది. 2 years మన ఇంటర్మీడియట్లో ఏదైతే 2 years చదువుతాడో అన్నీ మర్చిపోతాడు, ఒక లేమన్ లాగా బయటకు వస్తాడు అనమాట. అవును సార్. అంటే లక్షలు మనం వీఆర్ స్పెండింగ్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివించి, రైట్, బేసిక్ ఫౌండేషన్, వాడి బాడీ లాంగ్వేజ్ కానీ, వే ఆఫ్ ద వే హీ స్పీక్స్, ద వే రెస్పాన్స్, అవన్నీ ఎక్సలెంట్ ఉంటాయి. ఆ 2 years అక్కడికి వెళ్ళిపోయేసరికి ఆ రూమ్లో వానితో ఉండే క్లాస్ పెట్టి ఇంకెక్కడి నుంచి వస్తాడు, వానితో ఇంగ్లీష్లో మాట్లాడే స్కోప్ ఉండదు, వాడి ప్రజెంటబుల్ స్కిల్స్ చూపించే స్కోప్ ఉండదు, ఓన్లీ చదవాలి, రైట్. ఆ 2 years తర్వాత మళ్ళీ ఎలా వస్తాడంటే మళ్ళీ లైక్ హీ కమ్స్ లైక్ ఎ జీరో అనమాట. బయటకు వచ్చిన తర్వాత చెప్పినట్టు మైట్ బి లైక్ ఇప్పుడు మన కాలేజ్కి వచ్చారు అనుకోండి బీబీఏకి, 10th దాకా చూస్తే మంచి స్కూల్ పేరు ఉంటుంది, బట్ పేరెంట్స్ ఏమో ముందు చైర్లో కూర్చుంటారు, వెనకాల చైర్లో కూర్చుంటాడు. పేరెంట్స్ ఎట్లా చెప్తారంటే అరే స్కూల్లో ఉన్నప్పుడు మంచి హీ యూస్ టు హోస్ట్ లాట్ ఆఫ్ ఈవెంట్స్, యాంకరింగ్ చేసేవాడు ఇవి అని చెప్పేసరికి, బట్ వెనకాల కూర్చొని మాట్లాడలేడు. ఎందుకంటే కరెక్ట్ గ్రో అవుతున్న ఏజ్లో, అంటే ఇక్కడ పేరెంట్స్ మిస్టేకో లేకుంటే కాలేజీ మిస్టేక్ అనట్లేదు, సిస్టమ్ అట్లా ఉంది, దాన్ని ఫాలో అవుతున్నారు అంతే. కరెక్ట్ వాడి మైండ్ సెట్ ఆ 14 years 15 years అనేది ప్రాపర్గా గ్రో అయ్యే టైంలో తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నామంటే వానికి ఈ కోర్సెస్ అంటే ఈ ర్యాంక్స్ తప్ప వేరే ప్రపంచాన్ని మర్చిపోయే ప్లేస్లో పెట్టేస్తున్నాం. సో వాడి మైండ్ సెట్ ఒకటి ప్రిపేర్ అయిపోయింది, ఓకే బయటికి రాగానే ఇప్పుడు వాడిని మేము పాలిష్ చేయాలి, అది ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వచ్చు, మా బిజినెస్ స్కూల్స్ అవ్వచ్చు, మేము వాడిని పాలిష్ చేయాలి ఇప్పుడు. సో 2 years ఆ లోపల ఉండేసరికి మా దగ్గర రాగానే వాడు ఒకటే డిసైడ్ అవుతాడు, చలో 2 years నేను ఎక్కువ టైం స్పెండ్ చేసి లెట్ మీ ఓపెన్ మై వింగ్స్ అండ్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్ అనే మైండ్ సెట్తో ఉంటాడు అనమాట. బట్ ఫిర్బి మేము అగైన్ వానికి ఇప్పుడు ఇంటర్మీడియట్లో ప్రెషర్లో ఉంటాడు, మళ్ళీ మన దగ్గర జాయిన్ అవ్వగానే ప్రెషర్ పెట్టడం అట్లా ఉండదు. మా ఫ్యాకల్టీ అవ్వచ్చు, మేము పర్సనల్గా మేము కూర్చొని ఎలాంటి స్టూడెంట్ అంటే వాడు స్పోర్ట్స్లో బాగున్నాడా, ఎందుకంటే అగైన్ కమింగ్ టు స్పోర్ట్స్ ఆల్సో అంటే టాపిక్ డివేట్ అవుతుంది, బట్ అదర్వైజ్ ఇది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్ స్టూడెంట్కి. 10th వరకు అన్ని స్కూల్స్లో అన్ని రకాల స్పోర్ట్స్ ఉంటాయి, స్విమ్మింగ్ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, బ్యాడ్మింటన్, ఎవ్రీథింగ్ దే ప్లే. దెర్ ఆర్ వెరీ 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 ఫ్యూ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేయొచ్చు స్పోర్ట్స్ ఆడించు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడికి బుక్, స్టడీ అవర్స్, ఆ చైర్, ఆ డెస్క్ తప్ప వాడు కంప్లీట్ స్పోర్ట్స్ నుంచి అవుట్ అయిపోయాడు. 40 kgs 10th క్లాస్లో ఉంటాడు వాడు, ఇంటర్మీడియట్ బయటకు వస్తారు 60-65 kgs బయటకు వస్తాడు. లేదు ఉంటే 60-65 ఉంటాడు, లేదంటే సగం తగ్గిపోతాడు. రైట్, హెల్త్ ఇష్యూస్, పెట్టే ఫుడ్ లైక్ ఓకే ఎనీ ఆఫ్ దట్ ఈస్ దట్ ఈస్ అప్ టు ద పేరెంట్స్ అండ్ హౌ దే. బట్ వచ్చిన తర్వాత చూస్తే సార్ నేను క్రికెట్ బాగా ఆడుతా అంటాడు. మా దగ్గర మేము ఎవ్రీ 15 days వి గో అవుట్ అండ్ అంటే మేము గచ్చిబౌలిలో ఉంటుంది క్యాంపస్ కాబట్టి ఎక్కువ కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుందో దాన్ని అడాప్ట్ చేస్తూ ఉంటాం. సో టీమ్ అవుటింగ్స్ కానీ, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ ప్లాన్ చేస్తూ ఉంటాం. సో స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు మంచి బౌలర్ అని ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసుకున్నాడు, మనకి ఎయిరా బౌలింగ్ అంటే ఐ మీన్ ఇస్ గాన్ 2 years అంతే. సేమ్ వే అంటే స్పోర్ట్స్ అని ఎందుకు చెప్పానంటే ఇది ఈజీగా అందరికి అర్థమవుతుందని నేను ఐ టుక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పోర్ట్స్, బట్ ఇది ప్రతి ఆస్పెక్ట్లో ఎఫెక్ట్ అవుతుంది. సో మా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం వాడు ఫ్రీ అయిపోదాం అనుకుంటాడు. సో మేము కూడా కూర్చోబెట్టి ఓకే యూ హ్యావ్ ఫన్, బట్ అదర్వైజ్
ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. Right. ఎడ్యుకేషన్ కంప్లీట్గా మనం అవాయిడ్ చేయడానికి లేదు. అవును అలానే మన లైఫ్లో ఉండే యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, ఇవి కూడా మిస్ చేయొద్దు. అవును సార్ ఓకే, అప్పుడే విల్ హ్యావ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. అవును లేదు ఒకే వైపు ఉన్నామంటే ఏది దేన్ని డామినేట్ చేయకూడదు. ఓకే సో స్టూడెంట్స్ ఇప్పుడు గచ్చిపల్లిలో ఉంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కిడ్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాలేజ్లో. సో ఒక 100 స్టూడెంట్స్ ఉంటే 100లో 60 to 70 స్టూడెంట్స్ కొంచెం వెల్ మెచ్యూర్డ్, వెల్ బిహేవ్డ్ అండ్ ప్రాపర్గా ఉంటారు. ఓకే అనదర్ 20 to 30% ఆఫ్ ద స్టూడెంట్స్కి కొంచెం మేము పర్సనల్ కేర్ తీసుకొని ఓకే వాళ్ళని జాగ్రత్తగా ట్రైన్ చేయాల్సి వస్తుంది. ఓకే సో అంటే క్లాస్ రూమ్లో కూడా అంటే మేము ఇండివిజువల్ మానిటరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అవును సార్ అలా అని ప్రతిసారి వాడినే చూస్తే వాడు ఏదో టార్గెట్ చేసుకున్నాం అనుకుంటాం. అదే రైట్. సో కొంచెం స్లోగా వాళ్ళ లైక్ ఒక సెమిస్టర్ చూసి వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, వీడు ఫ్రెండ్స్ తోటి ఎక్స్ట్రోవర్ట్గా ఉంటున్నాడా లేదా, లేదు ఒకటే చైర్లో కూర్చొని బయటికి రాకుండా ఓన్లీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా, ఇలాంటి కొన్ని సైక్రోమెట్రిక్ టెస్ట్ ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటూ మ్యాక్సిమం పిల్లల్ని బయటకు తీసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే నేను అనేది అకాడమిక్స్లో ఇది ఒక పార్ట్లా ఉంటుంది సార్, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది. అఫ్ కోర్స్ అండి, అఫ్ కోర్స్. ఐ మీన్ మీరు 90% తెచ్చుకోండి ఇంటర్లో, డిగ్రీలో, ఇంజనీరింగ్లో. మీతో పాటు ఒక 70%, 60% వచ్చిన స్టూడెంట్ కూడా ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీకు 90% చూడగానే జాబ్ ఇవ్వడు, వాడికి 60% వచ్చిన రిజెక్ట్ చేయడు. ఇద్దరు కూర్చోవాలి ఇంటర్వ్యూలో. రైట్. ఇంటర్వ్యూలో మీరు ఏం పర్ఫామ్ చేస్తారు దాని మీదనే మీకు ఆపర్చునిటీ. అది ఇంటర్మీడియట్, లైక్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇంటర్వ్యూ. రేపు మీరు ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలి, ఒక బిజినెస్ ఐడియా ఇన్వెస్టర్ దగ్గర పిచ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మీ పర్సనాలిటీ ఎలా ఉంది, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. చాలా మంది ఒకటే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు, స్టేట్ ఫస్ట్ వచ్చిన అబ్బాయిని ఇక్కడ నుంచి దిల్షన్ వెళ్ళమంటే వెళ్ళలేడు కానీ ఫెయిల్ అయిన. రైట్. సో ఇవన్నీ రియల్ టైమ్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు లైక్ టాపర్ ఉన్నాడు అనుకోండి, ఒక 10 మంది ముందు మాట్లాడమని చెప్పండి, మాట్లాడలేడు. భయం, స్టేజ్ ఫియర్. ఇప్పుడున్న అంటే ఈ మధ్యన మనం చూస్తున్న ఇన్సిడెన్సెస్ ఏవైతే సూసైడ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వీళ్ళు భయపడి ఓపెన్గా వచ్చి బయటకు వచ్చి పేరెంట్స్కి కానీ లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వెల్ విషర్ కానీ నాకు ఈ ఇష్యూ ఉంది, నేను చదవలేకపోతున్నా, లేదు నాకు ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కాలేజ్ నుంచి ఏమైనా ఇష్యూ ఉంది, ఇది ఓపెన్గా చెప్పగలిగితే వాళ్ళ వాళ్ళ ఏజ్ ఎంత అండి, 18 years 19 years, ఏం చూసినారు వాళ్ళు. వెరీ రీసెంట్ ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చే ముందు వన్ ఆఫ్ మై ఎంప్లాయీ చెప్తున్నాడు, వాళ్ళ అపార్ట్మెంట్స్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి ఇంటర్నల్ మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పి. అంటే దిస్ హ్యాస్ టు బి అడ్రస్డ్ ప్రాపర్గా. ఎక్స్పర్ట్స్ కూర్చొని దీన్ని అడ్రస్ చేయాలి, లేదు అంటే ఇది గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఒక సైకిల్ అయిపోద్ది అనమాట. ఆ ఏజ్లో వీ కెనాట్ లూజ్ యంగ్ కిడ్స్. సో వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసి, వాడికి స్టేజ్ ఫియర్ పోయింది అనుకోండి, ఎక్కడన్నా వచ్చి మాట్లాడతాడు, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఓపెన్గా మాట్లాడగలుగుతాడు. కానీ ఎక్కడ ఆపర్చునిటీ ఇస్తున్నాం చెప్పండి, బుక్ ఇచ్చి కూర్చోబెడుతున్నాము, వాడు 10 మంది ముందు మాట్లాడమంటే మాట్లాడలేడు, బయటికి వెళ్ళమంటే బయటికి వెళ్ళలేడు. ఈ ఇష్యూస్ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్ని కొంచెము ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో వీ హ్యావ్ టు ఓవర్కమ్. యాక్చువల్గా ఇది ఒక ఎక్స్పర్ట్ టీం కూర్చొని దీన్ని, అంటే కాలేజ్లో ఫ్యాకల్టీ ఇప్పుడు మేనేజ్మెంట్ ఉన్నా ఏదున్నా సరే కొన్నిసార్లు మేము మిస్టేక్ చేస్తాం. ఓకే, సో మాకు కూడా కౌన్సిలింగ్ అవసరం, టు బి వెరీ ఫ్రాంక్. ఎంత పెద్ద యూనివర్సిటీ అయినా, ఎంత పెద్ద కాలేజ్ అయినా, ఈవెన్ దో యూఆర్ ఎ చైర్మన్ ఆర్ ప్రిన్సిపల్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, మనం ఒక 20 years నుంచి ఒక మైండ్ సెట్లో ఉన్నప్పుడు అదే దాంట్లో ఉంటాం. సో ఈవెన్ వీ నీడ్ కౌన్సిలింగ్ సమ్ టైమ్. సో దీనికి ఒక ఎక్స్పర్ట్ టీం వచ్చి చెప్పాలన్నమాట. సో అంటే సార్ మీరు అన్నట్టు ఎవ్రీబడి నీడ్స్ సమ్, అంటే కౌన్సిలింగ్ లాగా ఒకటి ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లాసెస్ తీసుకొని లైక్ ఇట్లా ఉండాలి, సో దిస్ ఈజ్ వాట్ యూ బిహేవ్ అనేది. సో ఇది అంటే 10th కానివ్వండి, ఇంటర్లో కానివ్వండి, పిల్లలకి చెప్పే వాళ్ళు తక్కువ అవుతున్నారు. సో దీని మీద జనరల్గా ఎట్లయిపోయిందంటే 10th వరకు కానివ్వండి, ఇంటర్ వరకు కానివ్వండి, ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఇప్పుడున్న జనరేషన్లో టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇట్ ఈస్ లైక్ ఎ బిజినెస్ అంతే. వాళ్ళకి బిజినెస్ మాడ్యూల్ తప్ప వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది, స్టూడెంట్స్ది వాళ్ళు ఎలా ఉండబోతున్నారు ఫ్యూచర్లో అనేది ఆలోచించట్లేదు చాలామంది. సో వెన్ కంపేర్ టు అంటే మిగతా కాలేజ్ తోటి కంపేర్ చేస్తే, సో వై వన్ నీడ్ టు జాయిన్, అంటే నేను అనేది మీ కాలేజ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇది డెఫినెట్గా ఛాలెంజింగ్ టాస్కే అండి. ఓకే, ఎందుకంటే స్టూడెంట్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీరు అన్నట్టు ఎడ్యుకేషన్, బిజినెస్,
చాలా మంది అంటారు ఎడ్యుకేషన్ ఇస్ చారిటీ దిస్ దాట్ అని. ఏం ఉండదు అసలు. నా దగ్గర కొంతమంది వచ్చినప్పుడు స్కూల్ స్టార్ట్ చేయమనట్లేరు. మీరు ఎంబీఏ చెప్పేవాళ్ళు కదా 2010 నుంచి, ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చారు కదా, స్కూల్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి? స్కూల్ స్టార్ట్ చేయమన్నా ఒక మీనింగ్ ఉంటుంది. డైరెక్ట్ వాళ్ళు చెప్పడం స్కూల్ బిజినెస్లో ఇంకా బాగున్నాయి కదా డబ్బులు అంటున్నారు. సో ఇట్స్ వెరీ ఓపెన్ థింగ్, ఓపెన్ ఫ్యాక్ట్ దట్ దిస్ హ్యాస్ బికమ్ ఏ బిజినెస్. దాంట్లో ఏం ఐడెంటిటీ లేదు, దాన్ని ఎవరు కంటెస్ట్ చేసినా దాంట్లో నో సీక్రెట్స్. ఓకే, సో ఇప్పుడు ఐఎస్టీ టీమ్ దగ్గరికి వచ్చినప్పుడు అంటే స్టూడెంట్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఫస్ట్ బీయింగ్ ఫ్యాకల్టీ, ఓకే, బీయింగ్ కాలేజ్, మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ స్టూడెంట్. మేము ఒకవేళ పేరెంట్ వచ్చి అడ్మిషన్ తీసుకుంటాడు అంటే మేము వీ డోంట్ గివ్ అడ్మిషన్. ఓకే, స్టూడెంట్ని ఖచ్చితంగా తీసుకొని రావాలంటాం. ఓన్లీ స్టూడెంట్ వచ్చి అడ్మిషన్ తీసుకుంటా అన్నా మేము అడ్మిషన్ ఇవ్వం, పేరెంట్ కూడా రావాలి, ఇద్దరు కలిసి రావాలి. ఎందుకంటే దిస్ ఈస్ గోన్ బి 3 years ఆఫ్ జర్నీ. అది కూడా చాలా ఇంపార్టెంట్ జర్నీ. 3 years అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ టైం. మైట్ బి 3 years టక్కన అయిపోతుండొచ్చు, కానీ ఒక 3 years జర్నీ చేయాలంటే కూడా అది చిన్న టైం కాదు. సో ఈ 3 years ఎలా ఉంటుంది, ఒక ఎంగేజ్మెంట్. స్టూడెంట్ పేరెంట్కి కాలేజ్ అర్థం అవ్వాలా, కాలేజ్కి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అర్థం అవ్వాలి. రైట్, వీ బిలీవ్ ఇన్ దాట్. సో పొరపాటున ఒకవేళ పేరెంట్ వచ్చి అడ్మిషన్ తీసుకున్నా బట్ స్టూడెంట్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఇద్దరు కూర్చొని రావాలా. ఒక వి గివ్ ఏ ప్రొవిజనల్ అడ్మిషన్, బట్ అదర్వైజ్ అంటిల్ అండ్ అన్లెస్ వి సీ బోత్ స్టూడెంట్ అండ్ పేరెంట్ టుగెదర్ వి డోంట్ ఫార్వర్డ్ ఫర్ అడ్మిషన్ అనమాట. ఓకే, సో ఇనిషియల్ ఒక హాఫ్ అన్ అవర్ కాన్వర్జేషన్లో మాకు ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుందన్నమాట. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ దట్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్, స్టూడెంట్ ఎలాంటి బ్యాన్. బట్ ఈ హాఫ్ అన్ అవర్ 1 hour తన 18 years ఆఫ్ దీన్ని నేను చేయలేను, జడ్జ్ చేయలేము మనం. సో మేము ఒక కొన్ని పాయింట్స్ రాసుకొని స్లోగా దాని మీద అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం. రైట్, స్టూడెంట్కి ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు ఎక్కడ చదివినా మీరు ఏం చేసినా లాస్ట్కి వచ్చి జాయిన్ అవ్వాల్సింది కార్పొరేట్ సెక్టర్లో. అవును సార్. ఎండ్ ఆఫ్ ది డే. రైట్, సో నేను ఎక్కడో కాలేజ్ తీసుకెళ్ళి పటాన్ చెరువు అవతలను ఇబ్రాహీంపట్నం దగ్గర ఇంకెక్కడో కట్టేసి వాడికి ప్రొజెక్టర్ ఓపెన్ చేసి ఇదిగో టీసీఎస్ బిల్డింగ్ ఇట్లా ఉంటుంది, మైక్రోసాఫ్ట్ ఇట్లా ఉంటుంది, ఫైన్ చూస్తాడు, బాగుంది. కాలేజ్ నుంచి బయటికి రాగానే అదే ఆటో వస్తుంది, ఆటో ఎక్కాలి, అదే హాస్టల్కి వెళ్తాడు, అక్కడే ఉంటాడు, అంతే. ఆ కార్పొరేట్ కల్చర్ కానీ అది అక్కడ దొరకదు. మాకున్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ ఇన్ గచ్చిబౌలి. సో జస్ట్ ఆపోజిట్ టు స్కై వ్యూ, మై హోమ్ పూజ ఆపోజిట్లో ఉంటాం. సో స్టూడెంట్ బయటికి స్టెప్ అవుట్ చేసినప్పటి నుంచి ఆయన చుట్టూ ఉండే వాళ్ళందరూ కార్పొరేట్ పీపుల్. రైట్, ఓకే, నేను ఇప్పుడు ఒక స్టూడెంట్ని వాడు ఈ ఏజ్లో ఉన్నప్పుడు అన్నం తింటున్నాడు, అరే నువ్వు అలా కాదురా కొంచెం ఇలా తిను అన్నాను అనుకోండి, వాడు ఈగో తీసుకుంటాడు. రైట్, నువ్వేం నాకు చెప్పేదని ఫీలింగ్ కూడా వస్తుంది. ఓకే, అదే ఆ స్టూడెంట్ని తీసుకెళ్ళి ఆ గచ్చిబౌలిలో ఏదైనా ఒక మంచి రెస్టారెంట్లో కూర్చోబెట్టి వదిలేసిన అనుకోండి, బట్ 3-4 చూస్తాడు ఇటు, అరే ఏదో కొంచెం మనం ఇట్లా ఉండొద్దు. రైట్, సో 50% ఆఫ్ ద థింగ్స్ ఏవైతే మేము ట్రైన్ చేయాలో అది ఆ ఏరియా నేర్పించేస్తాం. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాజిటివ్స్. ఆ ఏరియా నేర్పించేస్తాం. అదే నేను కానీ ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్ చెప్తే బట్ ప్రాపర్గా తీసుకోడు, మీరు నన్నే టార్గెట్ చేస్తారు సార్, మీరు ఇది దీంట్లోకి వెళ్ళిపోతారు. సో ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ ఏరియా ఈజ్ స్టూడెంట్ విల్ బి ఎక్స్పోజ్ టు కార్పొరేట్ ఎక్స్పోజర్ ఫ్రమ్ day 1 itself. ఓకే, day 1 నుంచి కార్పొరేట్ ఎక్స్పోజర్లో ఉంటాడు. సెకండ్ థింగ్, ఇందాక నేను చెప్పినట్టు స్టేజ్ ఫియర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. రైట్ సార్. రైట్, ఇంగ్లీష్ ఈజ్ ద మేజర్ టాస్క్ అనమాట ఈరోజు. స్టూడెంట్కి ఇంగ్లీష్ ట్రైన్ చేయడం అనేది స్కూల్లో ఉన్నప్పుడు ట్రైన్ చేయడం చాలా ఈజీ, బట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ట్రైన్ చేయాలంటే మాత్రం చాలా టఫ్. రైట్, సో ఇంగ్లీష్ అనేది ఏంటి, మళ్ళీ నేను క్లాస్ రూమ్లో కూర్చోబెట్టు బుక్ ఇచ్చి చదువుకోరా బాబు అంటే రాదు అది. బట్ హీ హ్యాస్ టు ప్రాక్టీస్ చేయాలంటే వాడి చుట్టూ ఉండే వాతావరణం దాన్ని ఎలో చేయాలి. రైట్, లేదు అంటే క్లాస్ రూమ్లో వాడు ఇంగ్లీష్లో మాట్లాడితే ఫస్ట్ వాడి ఫ్రెండే కామెంట్ చేస్తాడు, రోజు తెలుగులో మాట్లాడుతావు, ఈరోజు కొత్త ఇంగ్లీష్లో మాట్లాడతావు అని. రైట్, సో వి గైడ్ దెమ్ ఇన్ సచ్ ఎ వే వేర్ స్లోగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసేటట్టు. అంటే ఇప్పుడు సపోజ్ స్టూడెంట్కి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి, ఓకే, కాన్ఫరెన్స్ రూమ్లో ఒక గేమ్ ప్లే చేస్తాం, దాని సబ్ టైటిల్స్ చదవమని చెప్తాము. మూవీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఒక మూవీ సబ్ టైటిల్స్ చదవమని చెప్తాము. స్లోగా, అంటే ఓవర్ నైట్ రాదు ఇంగ్లీష్, స్లోగా వాడు ఒక 6 months నుంచి 1 year లోపు అట్లీస్ట్ హీ స్టార్ట్స్ కమ్యూనికేటింగ్. వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ హాలీవుడ్ ఆర్ బాలీవుడ్ ఇంగ్లీష్. రైట్, కమ్యూనికేషన్ అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతే చాలు. అలా 1 yearలో వాడు కొంచెం పికప్ అవుతాడు. మెయిన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాకపోవడం వల్లనే చాలామంది స్టూడెంట్స్ వెనకాల ఉండిపోతున్నారు. అదే ఇందాక మనం అన్న పాయింట్. సో ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, దాని తర్వాత ఇంకేముంటాయి సార్? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్కి
సో కామ్ స్కిల్స్ అనేది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఫస్ట్ మేజర్గా కాన్సన్ట్రేట్ చేస్తాము. స్లోగా అంటే కామ్ స్కిల్స్ అనేవి ఇందాక నేను చెప్పినట్టు ఏదో వాడికి ఇంగ్లీష్ నేర్పించాలి, క్లాస్ రూమ్లో కూర్చోబెడితే వస్తుంది అన్నట్టు కాదు. వి ఇన్వాల్వ్ హిమ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అనమాట, లైక్ ప్రజెంటేషన్స్ కానీ, మ్యాక్సిమం ప్రజెంటేషన్స్ అంటే ఎప్పుడైతే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందాక స్టేజ్ ఫియర్ గురించి చెప్పాను. సో స్టూడెంట్ ఫస్ట్ స్టేజ్ ఫియర్ పోవాలి అంటే అట్లీస్ట్ హీ హ్యాస్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ క్లాస్మేట్స్. రైట్. ఫస్ట్ వాళ్ళ క్లాస్మేట్స్ ముందు మాట్లాడగలిగితే, అంటే ఆల్మోస్ట్ 50 స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లో, సో 50 మంది ముందు మాట్లాడగలిగితే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం అలవాటు పడతాడు. సో దీనికి మేమేం చేస్తామంటే టీమ్స్ లాగా డివైడ్ చేసి, ఓకే, ప్రజెంటేషన్స్ చెప్పడము, ఆ ప్రజెంటేషన్స్లో ఈ 4 మెంబర్స్ ఒక టాపిక్ని డివైడ్ చేసుకుంటారు. సో ఈ అబ్బాయి దేంట్లో స్ట్రాంగ్ ఉన్నాడో దాని గురించి ప్రజెంట్ చేస్తాడు. ఇది ఎవ్రీ వీక్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఎవ్రీ వీక్ ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక 2-3 మంత్స్లో స్టేజ్ ఫియర్ వెళ్ళిపోతుంది, బేసిక్ ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటారు. సో ఒకసారి లాంగ్వేజ్ మీద కమాండ్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్స్, సో లాంగ్వేజ్ మీద కమాండ్ వచ్చినాక సబ్జెక్ట్స్ అనేది ఆటోమేటిక్గా అవుతాయి. సో బిజినెస్, ఎస్పెషల్లీ బీబీఏ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు బిజినెస్ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి అంటే ఓకే, టెక్స్ట్ బుక్ బేసిక్స్ నేర్పిస్తుంది, మా ఫ్యాకల్టీ ఒక దాకా పుష్ చేస్తారు స్టూడెంట్స్ని. బట్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద కాలేజ్ ఏంటంటే వి గెట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ కార్పొరేట్ వరల్డ్. సో ఎప్పుడైతే ఫ్యాకల్టీ బయట నుంచి వస్తారో, లైక్ కంపెనీస్ నుంచి వస్తారో, వాళ్ళు చెప్పేదంతా రియల్ టైమ్ ఇది ఉంటుంది, అంటే ఏదైతే ప్రాక్టికల్గా జరుగుతుందో. టు బి వెరీ ఫ్రాంక్, ఈ రోజు కూడా మన టెక్స్ట్ బుక్స్ ఒక 5-8 years వెనకాలనే ఉన్నాయి. 10 years ఉంటాయి సార్ ఈజీ. రైట్, అంటే మళ్ళీ 10 years అని చెప్తే మళ్ళీ మాకు యూనివర్సిటీ ఇష్యూస్ ఓకే, అది వెనకాలనే ఉంటాయి. ఓకే, సో బట్ కార్పొరేట్లో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు, నిన్నేం చేశారు, గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొక లైక్ ఏం జరగబోతుంది అనే దాని మీద వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో స్టూడెంట్కి ఆ రెగ్యులర్ ఇంటరాక్షన్స్ విత్ కార్పొరేట్ పీపుల్, అంటే కార్పొరేట్ పీపుల్ని తీసుకొని రావడం కూడా కొంచెం కష్టమే. ఓకే. బట్ ఐఎస్టీటీఎంకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ మాది 2010 నుంచి 23 వరకు ఒక 14 MBA బ్యాచెస్ బయటకు వచ్చాయి స్టూడెంట్స్. ఓకే. సో వీళ్ళందరూ నౌ దే గాట్ సెటిల్డ్ ఇన్ వెరీ గుడ్ MNCs అనమాట. సో మాకు ఆల్మోస్ట్ ఒక 2000 అలుమ్నై ఉన్నారనమాట. ఓకే. సో వీళ్ళే వస్తారు. రైట్ రైట్, అంటే వాళ్ళే వచ్చి వాళ్ళ జూనియర్స్ తోటి మాట్లాడడము, వాళ్ళకి చెప్పడం ఏం జరుగుతుంది, ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళ పొజిషన్లో ఉండే. రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు మంచి కంపెనీస్లో పనిచేస్తున్నారు కాబట్టి మేము అడగకపోయినా సరే వాళ్ళే కొన్నిసార్లు ఇంటరాక్ట్ అవుతుంటారు, సార్ ఏమన్నా రావచ్చా, మాట్లాడవచ్చా అంటే వాళ్ళ ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తారు కాలేజ్ తోటి. మేము కూడా వాళ్ళని అట్లే ట్రీట్ చేస్తాం. స్టూడెంట్ని మరి పర్టికులర్గా స్టూడెంట్ లాగా నువ్వు స్టూడెంట్ కాబట్టి ఇలానే ఉండాలి, అలా ఉండదు. ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మేము టీమ్ అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ అందరం కూర్చొని హ్యాపీగా లంచ్ చేస్తాం మేము. రైట్, టైం స్పెండ్ చేస్తాము. సో దట్ వాడికి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏదన్నా నేర్చుకోవాలనుకున్నా బయటకు వస్తాడు. రైట్. సో బీబీఏనే చెయ్యాలి అంటే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్. రైట్. ఓకే. వైఐఎస్టీటీఎం అంటే టు గెట్ దట్ కార్పొరేట్ ఎక్స్పోజర్ కానీ, ఓకే, ఫ్యాకల్టీ ఫ్రమ్ ఇండస్ట్రీస్ కానీ, లొకేషన్. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఒక 2-3 years ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఆ చుట్టూ ఉండే లొకేషన్ ఇన్ఫ్లుయెన్స్ మన మీదకి వచ్చేస్తుంది. అది మనం నమ్మినా నమ్మకపోయినా, ఎంత స్టబన్ పర్సన్ అయినా సరే అది ఆటోమేటిక్గా మన మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో 3 years ఇన్ గచ్చిబౌలి, దట్ టు విత్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఇప్పుడు స్టూడెంట్కి అంటే వినడానికి ఇది కొంచెం నార్మల్గా అనిపించవచ్చు, కానీ వీ హ్యావ్ అంటే మేము ప్రాక్టికల్గా చూసామన్నమాట. ఇప్పుడు స్టూడెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. క్లాస్ రూమ్లో ఒక 50 స్టూడెంట్స్ ఉంటే ఆల్మోస్ట్ దీంట్లో సరే ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ వచ్చినా 40 స్టూడెంట్స్ దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి వచ్చారు కాబట్టి వెంటనే కలవరు, వీళ్ళు వెళ్ళి పరిచయాలు చేసుకోరు, ఐఎమ్ సో అండ్ సో సో అని చెప్పుకోరు. అదే మాకు ఎంబీఏలో అయితే ఈజీగా వాళ్ళు కలిసిపోతారు, వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటారు. సో మేము ఎంత క్లాస్ రూమ్లో పిలిచి నీ గురించి చెప్పు, వేరే వాళ్ళు తెలుసుకుంటారు, అలా ఎంత చెప్పినా సరే వీళ్ళు ఇంకా కొంచెం అక్కడే కూర్చొని ఉంటారు అనమాట. సో కాలేజ్ స్టార్ట్ అవ్వగానే 1-2 monthsలో వీళ్ళని వి టేక్ దెమ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ 3 days బయటికి తీసుకెళ్తాం. ఓకే. సో క్లాస్ రూమ్లో కంటే వాడు 3 days బయట ఉంటాడు చూడండి, వాపస్ రాగానే బెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోతారు అనమాట అందరికి. అవును అవును, అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది అసలు. సో అది మేము రెగ్యులర్గా ఎవ్రీ సెమిస్టర్ చాలా స్ట్రిక్ట్గా డెడికేటెడ్గా చేస్తాం అది, ఎందుకంటే స్టూడెంట్గా రిఫ్రెష్మెంట్ ఉండాలి. స్టూడెంట్ అంటే వీడు ఇంకా చదవాలా, మార్క్స్ తెచ్చుకోవాలా అంటే కష్టం. అటు కొంచెం రిఫ్రెష్ అయ్యి వస్తేనే మళ్ళీ హీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ కావచ్చు, కెరియర్ మీద ఫోకస్ చేయగలుగుతాడు. సో దీనికోసం మేము ఎవ్రీ సెమిస్టర్ వీ టేక్ దెమ్ టు డిఫరెంట్ ప్లేసెస్. రీసెంట్గా అరకు తీసుకెళ్ళాము, ఫిబ్రవరిలో మనాలి తీసుకెళ్తున్నాము. సో దట్ స్టూడెంట్ విల్ లెర్న్, అంటే టీమ్ లైక్. అండ్ ఈ యాక్టివిటీస్ అని ఎలా అంటే
ఇప్పుడు నేను ఒకవేళ వాడిని మనాలి తీసుకెళ్ళాలనుకున్నాను, అవర్ టీమ్ విల్ నాట్ వర్క్అవుట్. ఓకే. స్టూడెంట్స్ చెప్తాము రైల్వే స్టేషన్కి వెళ్ళండి, Mm. టికెట్స్ బుక్ చేయండి, Mm. ఢిల్లీలో ఆపరేటర్తో మాట్లాడండి, నెగోషియేట్ చేయండి, వాడు ఎంత చెప్తున్నాడు ఒక 10 మందితో నెగోషియేట్ చేయండి, ఫైనల్ ప్రైస్కి రండి, వెహికల్స్, ఫుడ్, హోటల్స్, ఎవ్రీథింగ్ స్టూడెంట్ అని మొత్తం వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే చేయాలి. ఓకే. ట్రిప్కి వెళ్తుంది వాళ్ళు, ఓకే. కాబట్టి వాళ్ళు ట్రిప్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళే చూసుకోవాలి. రైట్. అదే నేను ఒక కేస్ స్టడీ ఇచ్చి దీని గురించి చేయరంటే చేయడు వాడు. చేయడు ఇట్లాంటివి అయితే ఇది చేశాను అనుకోండి, దీంట్లో వాడు నెగోషియేషన్ స్కిల్స్ నేర్చుకుంటాడు, మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటాడు, టీమ్ మేనేజ్మెంట్. అక్కడ ఇప్పుడు హిందీ వాళ్ళతో మాట్లాడితే హిందీలో మాట్లాడాలి, ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాలి. రైట్. ఆ ట్రిప్ అనేది వాడికి ఒక ఎగ్జైట్మెంట్, ఆ ఎగ్జైట్మెంట్లో వాడు ఇవన్నీ నేర్చుకునే స్కోప్ ఉంటుంది. అవును సార్. ఇది నేను క్లాస్ రూమ్లో ఒక 6 months కూర్చోబెట్టి నేర్పించలేను. అవును. సో వీళ్ళని ఈదర్ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేస్తూనో, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఫెస్టివల్స్లో కానీ, ఇలా ఇండస్ట్రీ విజిట్స్లో కానీ ఇలా ఇన్వాల్వ్ చేస్తూ స్లోగా వాళ్ళలో ఉన్న స్టేజ్ ఫియర్ ఇవన్నీ బయటకు తీసుకొచ్చిన తర్వాత నాకు ఒక మంచి స్టూడెంట్ తయారవుతాడు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అయ్యే టైంకి. దెన్ వీ ఇన్వాల్వ్ హిమ్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్. కాలేజ్ ఎడ్యుకేషన్స్ అంటే అకాడమిక్స్లో బాగా ఇన్వాల్వ్ చేస్తాం. సో కేస్ స్టడీస్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా ముందుకు వెళ్ళిపోయింది, ప్రతి దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఓకే. సో అది ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడ ల్యాండ్ అవుతున్నామని తెలియదు. అంటే నా లాస్ట్ ఒక పోడ్కాస్ట్లో కూడా ఇదే చెప్పాను. యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు 23-24లోనే బయటకు వచ్చింది. ఓకే. అన్ఫార్చునేట్లీ అందరూ ఇదేదో అయిపోతే మెరాకిల్స్ అయిపోతాయని ప్రతి ఒక్కడు, అంటే ఈరోజు ఏ కాలేజ్లో చూసినా సిఎస్సి, ఏఎంఎల్, సిఎస్సి, ఏఎంఎల్, ఇంతవరకు ఫస్ట్ బ్యాచ్ బయటికే రాలేదు. అవును. రైట్. సేమ్ థింగ్ హ్యాపెండ్ 2009లో కూడా అదే జరిగింది. 2001లో ఐటీ వచ్చింది ఇంజనీరింగ్లో. సో 4లోనో 5లోనో ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చింది. అప్పుడు హైటెక్ సిటీ ఉండే, అన్నీ ఉండే. దాదాపు మన దగ్గర 100 కంపెనీస్ ఉండే, 10,000 మంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు. సో సప్లై తక్కువ ఉండే, డిమాండ్ ఎక్కువ ఉండే, జాయిన్ అయిపోయారు. మిగతా అన్ని బంద్ చేశారు, మెకానికల్, సివిల్ అన్ని బంద్ చేసి అందరూ ఐటీ. 2009లో ఏమైంది, స్టూడెంట్స్ ఏమో 1,00,000 మంది అయినారు, కంపెనీస్ ఏమో అవే ఉండే 100. రైట్. సో బబుల్ బస్ట్ అయ్యేసరికి దాదాపు ఆల్మోస్ట్ అందరూ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ బయటకు వచ్చేసారు, జాబ్స్ లేకుండా. సేమ్ రిపీట్ అవుతుంది మన దగ్గర. ఇది ఒక ఎవ్రీ 10-15 yearsకి ఇది ఒక రిపిటేషన్. కాలేజెస్ కూడా ఏంటంటే ఏఎంఎల్ ఏం జరుగుతుంది, ఏఎంఎల్ తర్వాత 4 years తర్వాత ఎక్కడ జాబ్ వస్తుంది. 28-29 ఫేస్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి వెరీ టఫ్ ఫేస్ ఉంటుంది. టఫ్ ఫేస్, చాలా టఫ్ ఉంది. రైట్. ఇప్పుడు 2-3 లక్షల మంది బయటికి వస్తే ఎక్కడ జాబ్స్ వస్తాయి. సో ఎనీహ్, సో జాబ్స్ పరంగా ఎస్పెషల్లీ ఇప్పుడు బీబీఏ తీసుకుంటే ఇక్కడ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయంటే, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని తీయడం కంపెనీకి పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఏదో చేసేదని లేదు, సిస్టమ్ ఉంటుంది, సో సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు, అంతే. కానీ ఒక బీబీఏ ఎంబీఏ స్టూడెంట్ని తీయాలి అంటే కంపెనీ 100 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే వీడు కంపెనీకి ప్రాజెక్ట్స్ తీసుకొస్తాడు, బిజినెస్ చేస్తాడు. ఓకే. శాలరీ వీడి శాలరీ తెచ్చుకొని వీడి శాలరీ వీడు తీసుకెళ్తాడు. బట్ ఇంజనీరింగ్ అట్లా ఉండదు, టెక్నికల్ జాబ్స్ అట్లా ఉండవు. సో అందుకే మనం ఎప్పుడు రెసిషన్ వచ్చినా ఏది వచ్చినా సరే ఫస్ట్ జాబ్ పోయేది ఐటీ వాళ్ళకి. డిపెండెన్సీ అంతా మనం బయట కంట్రీస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం, మనకు ఓన్గా లేదు. బట్ అదర్వైజ్ బిజినెస్ పరంగా వచ్చేసరికి వీ హ్యావ్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, వీ హ్యావ్ అవర్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, రిటైల్ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి ఎంబీఎస్ అండ్ బీబీఎస్కి ఎంబీఎస్కి స్కోప్ ఎక్కువ కంపారిటివ్లీ. ఇంజనీరింగ్కి మధ్యన వీ హ్యావ్ వన్ మోర్ కోర్స్, దాని రీప్లేస్మెంట్కి బీసీఏ, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ ఉంది మన దగ్గర. ఓకే. ఓకే. అది ఎప్పటి నుంచో ఉండే కానీ ఎక్కువ లైమ్ లైట్కి రాలేదు. మీరు అన్నట్టు ఏది దొరకకపోతే సరే డిగ్రీ చేద్దాం కదా అనే ఆప్షన్లో ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే బీసీఏ ఇంజనీరింగ్లో వెళ్ళి అక్కడ లక్షలు ఖర్చు పెట్టి 4 years బీటెక్ చేసి మళ్ళీ ఆ జాబ్ రావచ్చు రాకపోవచ్చు ఆ డైలమాలో ఉంది. అంటే కొంతమంది పిల్లలకి టెక్నికల్ వైపు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, సో వాళ్ళు ఇప్పుడు బీసీఏ చూస్ చేసుకుంటున్నారు. సో అవర్ బీసీఏ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సిఎస్సి ఇంజనీరింగ్ అయితే సబ్జెక్ట్స్ ఉంటాయో మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అన్ని బీసీఏలో కవర్ అవుతాయి. విత్ ఇన్ 3 yearsలో కోర్స్ అయిపోతుంది. అండ్ దే కెన్ ఆల్సో టార్గెట్ ద సేమ్ ఐటీ కంపెనీస్ వేర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ టార్గెటింగ్. సార్ ఇప్పుడు 16 yearsగా ఇంతమంది స్టూడెంట్స్ చూసి ఉంటారు, చాలా బ్యాచెస్ చూసి ఉంటారు. సో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అప్పుడు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎలా ఉంది సార్? అంటే ఈ బీబీఏ జర్నీ అంటే బిజినెస్ స్కూల్ జర్నీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలా ఉంది? అంటే జనరల్గా కాలేజ్కి వచ్చేసరికి మిగతా ఏ జాబ్లో ఉన్నా సరే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే 10 years 20 years అని చెప్పుకోవచ్చు. మాకు ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈజ్ హ్యాపీ న్యూ ఇయర్. అంటే ప్రతి ఇయర్ వచ్చే స్టూడెంట్ కొత్తగానే వస్తాడు,
అంటే ఈ లైక్ యూనో దెర్ ఇస్ నో లైక్ ఒకటే స్టూడెంట్ ఒక అంటే ఇద్దరు స్టూడెంట్ ఒకలాగా ఉండరు. అవునవును. సో మా దగ్గర వచ్చే ప్రతి స్టూడెంట్ ఎవ్రీ ఇయర్ యూనో మాకు కొత్త ఇయర్ లానే. ఓకే. ఈవెన్ దో వీఆర్ 17 years మార్కెట్లో ఉన్నా సరే మాకు ఎవ్రీ ఇయర్ కొత్త స్టూడెంట్ వస్తూ ఉంటాడు. వాడు ఆలోచించే విధానం వేరే ఉంటుంది, వాడికి ట్రైన్ చేసే విధానం వేరే ఉంటుంది. వన్ గుడ్ థింగ్ ఈజ్ మా ఫ్యాకల్టీ కూడా అందరూ లైక్ యూనో దే ఆర్ గుడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఈజీగా స్టూడెంట్స్ తోటి మూవ్ అవ్వడము, యూనో అర్థం చేసుకోవడం స్టూడెంట్స్ గురించి. అండ్ ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీస్ మార్కెట్లోకి వచ్చినా వీళ్ళు ట్రైన్ అయ్యి మళ్ళీ స్టూడెంట్స్కి టీచ్ చేయడము. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాలేజ్కి. కాబట్టి ఓకే, ఐ మీన్ మీరు అడిగిన క్వశ్చన్కి యూనో ఇట్స్ లైక్ స్టూడెంట్స్తో ఉండడం ఇట్స్ అ డిఫరెంట్ హ్యాపీనెస్. ఓకే. అంటే వి రీకాల్ ఆర్ వి రిమెంబర్ అవర్ చైల్డ్హుడ్ ఆర్ కాలేజ్ డేస్ అనమాట. కరెక్ట్. అంటే నేను అనేది ఏంటంటే సార్, అప్పుడు 2010లో మార్కెట్ సిచ్యువేషన్స్ వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉన్నాయి. అంటే డిమాండ్ అండ్ సప్లై అనేది అప్పుడు ఒకేలాగా ఉండే, ఇప్పుడు డిమాండ్ లేదు, సప్లై ఎక్కువైపోతుంది. దానికి అసలు సంబంధం లేకుండా ఉంది. ఆ డిఫరెన్స్ చేయాలంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 2010 నుంచి 2025కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే 10లో అట్లీస్ట్ స్టూడెంట్ వచ్చి ఒక లీవ్ లెటర్ లైక్ ఒక లీవ్ కావాలంటే కూర్చొని రాసి, లేకుంటే ఆ ఇంగ్లీష్ రాయాలంటే కొంచెం అందరు సజెషన్ తీసుకొని రాసేవాడు. ఇప్పుడు ఏంటంటే రైట్ లీవ్ లెటర్ అని చెప్పి చాట్ జీపీటీ దాన్ని ప్రింట్ తీసిస్తున్నారు. అవును సార్. అంటే స్టూడెంట్స్ అనే కాదు, ఇంక్లూడింగ్ స్టాఫ్ కూడా ఎట్లా అయిపోయారంటే లీవ్ అడగాలంటే ఒక ఇద్దరు ముగ్గురు సేమ్ కాపీ పేస్ట్ అనమాట మెసేజ్. సోఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ అది. అది ఏంటంటే అది చూడంగానే అర్థమైపోతుంది ఈ మధ్యన చాట్ జీపీటీ నుంచి అది డౌన్లోడ్ చేసిండని. అవును సార్. అంటే టెక్నాలజీ గ్రో అవ్వడం మంచిది. ఐ మీన్ యూనో అది ఖచ్చితంగా అవ్వాల్సిందే. బట్ దీనివల్ల ఏమవుతుందంటే ఆ బేసిక్స్ అనేది అందరూ లేజీ అయిపోతున్నారు. ఇప్పుడు లీవ్ లెటర్ రాయడమే రాకపోతే ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎగ్జామ్ సెంటర్ అట్లీస్ట్ బయటికి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు, లేకపోతే దాన్ని కూడా ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. ఇంకా నేను నిజంగా అంటే నాకు కూడా అనిపిస్తుంది ఫ్యూచర్లో ఎట్లా అయిపోతే ఎడ్యుకేషన్లో ఎగ్జామ్స్ రాసేది కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఎగ్జామ్స్ అంటేనే అన్నట్టున్నారు. అంటే ఎక్కువ అంటే ఇప్పుడు స్కూల్స్ కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంటర్మీడియట్ గురించి ఎక్కువ కామెంట్ చేయండి, ఎందుకంటే అది ఎప్పుడు మారలేదు, ఇంకా ఫ్యూచర్ కూడా మారలేదు తెలియదు. బట్ స్కూల్స్లో చాలా చేంజెస్ వచ్చినాయి అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే ఒకప్పుడు స్టూడెంట్ ఓన్లీ సబ్జెక్ట్స్ పరంగా స్ట్రాంగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు కొంచెం హాలిస్టిక్ డెవలప్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే ఖర్చు కూడా అంతే ఉంటుంది కదా సార్. ఎడ్యుకేషన్ హస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. ఎడ్యుకేషన్ హస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్ దెన్ వాట్ యు ఎర్న్ రైట్ నౌ. మధ్య తరగతి వాళ్ళు మాత్రం నిజంగా సార్ ఇప్పటికనే కాదు నాకే అనిపిస్తుంటుంది, అరే ఎట్లా కడతారా బాబు ఇన్నిగానం ఫీజులు అని అనిపిస్తుంది. అంటే ఐ మీన్ అంటే పేరెంట్స్ కూడా ఏం ఆలోచిస్తారంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తే రేపు యూనో హీ ఆర్ షీ విల్ బికమ్ యూనో సక్సెస్ఫుల్ పర్సన్ అన్నట్టు ఆలోచిస్తారు. మీరు రాగానే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్. ఇక అది ఐ మీన్ నౌ ఐ మీన్ 30 లక్షలు పెట్టి అదే కాలేజ్ చదవాలా అంటే ఇట్స్ ఆల్ అప్ టు ది పేరెంట్ అండ్ స్టూడెంట్ రైట్. అదే 3 లక్షలతో వేరే కాలేజ్ కూడా చదువుకోవచ్చు. సినిమా టికెట్స్ గురించి కోర్టులో నడుస్తున్నప్పుడు హైకోర్టు ఒకటే చెప్పింది క్లియర్గా, డబ్బులు ఉన్నవాడు సినిమా చూడాలనుకున్నాడు డబ్బులు పెట్టి వెళ్తాడు, లేదు అన్నాడు 8 days తర్వాత వెళ్తాడు, అంతే. 8 days తర్వాత అదే రోజు సినిమా చూడాలి అని. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ మన దగ్గర ప్లేస్మెంట్స్ కూడా అంటే నేను చూశాను చాలా వరకు మంచి మంచి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎలా ఉండబోతున్నాయి సార్ ప్లేస్మెంట్స్? అంటే ఇప్పుడు ఎంబీఏ స్టూడెంట్స్ అందరూ ఇప్పటివరకు అయిన బ్యాచెస్ అన్ని దే గాట్ ప్లేస్డ్ ఇన్ వెరీ గుడ్ కంపెనీస్. కమింగ్ టు అండర్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు బయటకు వస్తుంది. మరి ఇంటర్న్షిప్స్ అంటే స్టూడెంట్ ఏం చేస్తామంటే ఎక్కువసేపు క్లాస్ రూమ్లో ఉంచుకుంటా సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్లో పెట్టేస్తాం. సో ఒక 4 hours క్లాస్ అటెండ్ అవుతాడు, ఒక 4 hours కంపెనీకి వెళ్ళిపోతాడు ఇంటర్న్షిప్స్కి. సో దట్ ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది సెకండ్ ఇయర్ నుంచే స్టూడెంట్కి దొరికిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అబౌట్ టు గో ఫర్ ఇంటర్న్షిప్స్ అనమాట. సో మేము ఇంటర్న్షిప్స్ పంపించే కంపెనీస్ కూడా ఎలా మాట్లాడతామంటే వి రిక్వెస్ట్ దెమ్, పర్ఫార్మెన్స్ బాగుంటే యూ హైర్ దెమ్ ఫుల్ టైమ్ అని రిక్వెస్ట్ చేస్తాము. అండ్ ఇలా చెప్పినట్టు ఆల్మోస్ట్ 15-16 బ్యాచెస్ మాది ఎంబీఏ వాళ్ళు బయటకు వచ్చారు. సో మ్యాక్సిమం ఇంటర్న్షిప్స్ కూడా వాళ్ళే పికప్ చేసుకుంటున్నారు అండర్ గ్రాడ్యుయేట్స్కి. సో ఒక సీనియర్ ఏం చేస్తాడంటే జూనియర్ ఎప్పుడైనా ఇంటర్న్షిప్కి వచ్చినప్పుడు ఫుల్ టైం ఉంటే వాడినే పికప్ చేసుకుందాం చూస్తాడు తప్ప వేరే వాళ్ళని తీసుకోవాలని చూడాడు. సో అదొక అడ్వాంటేజ్ ఐఎస్టీటీఎంకి ఉండడం వల్ల ప్లేస్మెంట్స్ యూనో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ యూనో డూ దట్ 100% ప్లేస్మెంట్స్. సార్ అంటే ఇప్పుడు ఓవరాల్గా ఐఎస్టీటీఎంకి స్టూడెంట్స్ ఎందుకు రావాలి ఏంటి అనేది క్లియర్గా చెప్పారు. బట్ ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి? అంటే
నేను ఇప్పటి వరకు ఇన్న వరకు నాకు అర్థమైంది ఏంటంటే వెన్ కంపేర్ టు అదర్ కాలేజ్, మన కాలేజ్కి వస్తే ఏంటంటే ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఏదైతే స్కూల్లో నేర్పిస్తారో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ వాళ్ళకు ఒక బేసిక్ ఎడ్యుకేషన్లో ఏమంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి స్టేజ్ ఫియర్ కానివ్వండి, సో హౌ టు గ్రూప్ అప్ విత్ ది టీమ్స్ అన్నీ కూడా నేర్పిస్తా అంటున్నారు. సో మీరు ఒకవేళ స్టూడెంట్స్కి ఇస్తే మెసేజ్ ఏమి ఇస్తారు సార్ ఒకసారి? హోలిస్టిక్ డెవలప్మెంట్కి చిన్న ఎగ్జాంపుల్, మన రీసెంట్గా హైబిస్ అవార్డ్స్లో ఆల్మోస్ట్ ఒక 100+ స్కూల్స్ అండ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేసినాయి. సో అవార్డు తీసుకున్న వాళ్ళందరూ ఇదర్ ప్రిన్సిపల్స్ ఆర్ చైర్మన్ ఇలా ఉండే. బట్ ఐఎస్టీ టైం ఒకే ఒక కాలేజ్, ఐ టోల్డ్ మై స్టూడెంట్స్ టు గో అండ్ గెట్ ద అవార్డ్. సో మా బీబీఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ స్టేజ్ మీదకి వెళ్ళి అవార్డు తీసుకున్నారు, సో బెస్ట్ బిజినెస్ స్కూల్ అవార్డు. ఓకే. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను వాళ్ళ ఫేస్లో నర్వస్నెస్ చూసిన, ఎందుకంటే ఫస్ట్ టైం దే ఆర్ గెటింగ్ ఉంటే స్టేజ్ అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద, దట్టు యూనో గెస్ట్ మన లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఉండే అండ్ గెస్ట్లు ఉండే, కాబట్టి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి నేను ఐ గివెన్ దెమ్ దట్ ఆపర్చునిటీ. ఓకే. సో వెళ్ళేటప్పుడు వెళ్ళారు, కానీ పైకి వెళ్ళిన తర్వాత దేవర్ కంఫర్టబుల్ అండ్ జేడీ సార్ కూడా స్టూడెంట్ని ఎక్కడుంది కాలేజ్ ఏంటి అని అడగడం, వీళ్ళు రెస్పాండ్ అవ్వడము యూనో. అండ్ అది అయిపోయిన తర్వాత ఆ 4 మెంబర్ స్టూడెంట్స్ ఎవరైతే పికప్ చేసుకున్న అవార్డు, ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. అంటే నౌ దే ఆర్ లిటిల్ మోర్ కాన్ఫిడెంట్ అనమాట ఇంతకుముందు. సో ఈ లైక్ వీ గివ్ ఆపర్చునిటీ టు ద స్టూడెంట్స్, మంచి ప్లాట్ఫామ్లో కూడా పిల్లల్ని పంపిస్తాం అనమాట. యూ గో ఎక్స్పీరియన్స్ చేయండి, ఏముంది లైక్ ఒకసారి మిస్టేక్ చేస్తారేమో, యూ హ్యావ్ ఆపర్చునిటీస్, 3 years ఉంది, రైట్, వీఆర్ దేర్ టు గైడ్ యూ. ఓకే. సో స్టూడెంట్స్కి కూడా ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అందరూ నాకు తెలుసు హడావిడిగా నీట్ ప్రిపరేషన్, ఎంసెట్ ప్రిపరేషన్ అన్నిట్లో ఉంటారు. ఓకే. ఎక్కువ ప్రెషర్ తీసుకోవడానికి లేదండి. ఎడ్యుకేషన్ అంటే దీంట్లో సక్సెస్ అవుతూనే మనం లైఫ్ సక్సెస్ అవుద్ది, లేకుంటే ఇంకా ఇదైపోద్ది అన్నట్టు ఉండకండి ఎప్పుడు, రైట్. మీ వల్ల ఏంది చేయండి. ఓకే. ఏదన్నా అవ్వకపోతే ఓపెన్గా మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. పేరెంట్స్ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే యూనో మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ దగ్గర అప్రోచ్ అయినప్పుడు, మీ బిజీ లైఫ్లో ఉన్నా సరే కొంచెం వాళ్ళు చెప్పేది విని, ఓకే, కౌన్సిల్ చేసి వాళ్ళ వల్ల ఏదైతే దాని మీదనే పెట్టండి. కానీ ఎక్కువ ప్రెషర్ పెట్టి అనవసరంగా వాళ్ళు ప్రెషర్లోకి వెళ్ళిపోయి ఇంకేదైనా చేసుకుంటే యూనో వాళ్ళని మళ్ళీ వాపస్ తీసుకొని రాలేము. స్టూడెంట్స్ కూడా యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, 100% ఇవ్వండి. కానీ టైంలో మీరు ఎవరైతే క్లోజ్గా ఉంటారో, మీ టీచర్ కావచ్చు, మీ అన్నయ్య కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వెళ్ళి యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మీ దగ్గరే దాచిపెట్టుకుంటే అదేమవుతుందంటే మీ ఏజ్లో అది ప్రెషర్ ఎక్కువ అయిపోయి అనవసరంగా యూనో వేరే ఆలోచనలకి దారితీస్తుంది. బికాజ్ లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్, మళ్ళీ రాదు. అండ్ యూ గైస్ ఆర్ వెరీ యంగ్, లైక్ దే ఆర్ జస్ట్ 18-19 years ఓల్డ్ అనమాట. సో లాట్ టు గో. ఇప్పుడే ఏఐ స్టార్ట్ అయింది, ఇప్పుడే ఎంఎల్ స్టార్ట్ అయింది, ఇవన్నీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. సో చాలా ఉంది. వీళ్ళు 30-40 years వచ్చేసరికి 2050-60 కల్కి మూవీలాగా ఏమవుతుందో తెలియదు. కాబట్టి దే హ్యావ్ గాట్ లాట్ టు సీ. కాబట్టి యూనో జస్ట్ టేక్ కేర్, డోంట్ టేక్ ఎనీ ప్రెషర్, గివ్ యువర్ ఎగ్జామ్స్ వెల్, ప్రిపేర్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ రాకపోయినా, మెడికల్ రాకపోయినా, యూ హ్యావ్ ఆల్టర్నేట్స్ లైక్ బీబీఏ. ఇంకా బెటర్గా సెటిల్ అవ్వచ్చు బీబీఏ, బీసీఏ కోర్సెస్ చేస్తే. వీళ్ళకంటే ఇంకా బెటర్గా, క్విక్గా మంచి పొజిషన్లో సెటిల్ అవ్వచ్చు. గ్రేట్ సార్, గ్రేట్ టాకింగ్ టు యూ సార్. అండ్ రియలీ థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు కూడా జనరల్గా అందరూకి ఏమంటారు, వెళ్తే ఇలాంటి కోర్సెస్కి వెళ్ళాలి అనుకుంటారు. బట్ రియలీ మీరు అన్నట్టు ఏంటంటే నాన్ ఐటీ జాబ్స్ అనొచ్చు. బేసిక్గా చెప్పాలంటే బీబీఏ కానీ, ఎంబీఏ కానీ నాన్ ఐటీ జాబ్స్. సో దాంట్లో ఉండే వాల్యూ అనేది నిజంగా ఎవర్ గ్రీన్ ఉంటుంది అది ఎప్పటికీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రాజేష్ నాయక్ గారు మనకి క్లియర్గా చెప్పారు. సో వాట్ ఈజ్ ది బెనిఫిట్ ఆఫ్ టేకింగ్ అ బీబీఏ కోర్స్ అండ్ ఎంబీఏ కోర్స్ ఇన్ యూర్ ఫ్యూచర్. సో ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ ఇలాంటి మరిన్ని టాపిక్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాము. This is Chaitanya signing off from Hybeast TV, Hyderabad.